హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి గురించి ప్రెస్ మీట్లో ఇన్స్పెక్టర్ చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రాస్టిట్యూషన్ కేసులో దొరికిన మహిళలందరికీ ఉపాధిని కల్పిస్తూ శరణ్య స్టిచ్చింగ్ ఫ్యాక్టరీకి వాళ్ళందరినీ హైర్ చేసుకోవాలనుకుంటున్న గొప్ప మనసు ఆనంద భైరవి గారిది అని ఇంకా ఇన్స్పెక్టర్ అయితే అప్రిషియేట్ చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. అలా ఇంకా అనన్య ప్లాన్ని తిప్పికొట్టి ఆనంద భైరవి అనన్య దగ్గరికి వస్తారు. ఇంతకు ముందు నేను నువ్వే అనుకున్నావు కదా పిల్ల పిచ్చుక, ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 10 అడుగులు ముందుకు వేస్తా. ఇంకొకసారి నా ఎదురుగా నించోవాలనుకుంటే తొక్కి పాతరేస్తా, జాగ్రత్త అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా లహరికి మళ్ళీ ఆ లెటర్ రావడంతో గజగజ వణికిపోతూ ఉంటుంది లహరి. అనన్య లహరి దగ్గరికి వచ్చి, ఏంటి లహరి, ఏమైంది అని అడుగుతుంది. వెంటనే ఆ లెటర్ని దాచేసి, ఏం లేదు వదినా, ఏం లేదని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది లహరి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. నేను శరణ్య విషయంలో ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఈ లహరి ఉంది కదా, తన విషయంలోనే ఆడుకుంటాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే పాపం ఆనంద భైరవి ఏడుస్తున్న లహరిని చూస్తారు. లహరి అని పిలుస్తారు. ఒక్కసారిగా లహరి బెడ్ కింద లెటర్ని దాచేసి అమ్మా అని వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా లహరి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతారు. అమ్మా అది అది అని చెప్పి ఏం చెప్పాలో అర్థం కాదు లహరికి. అర్థమైందమ్మా, నువ్వు త్వరలో పెళ్లి చేసుకొని వెళ్ళిపోబోతున్నావు కదా, అందుకే మేము గుర్తొస్తామని ఏడుస్తున్నావు. ఈ ఇల్లు వదిలి వెళ్ళలేకపోతున్నావు, అంతే కదా అని అంటారు ఆనంద. పాపం లహరి ప్రేమగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది. చూడమ్మా, ప్రతి ఆడపిల్లకి ఇది సహజమే. ఎందుకంటే ప్రతి ఆడపిల్లలో ఇలాంటి ఫేజ్ ఒకటి వస్తుంది. ఖచ్చితంగా అత్తవారింటికి వెళ్ళాల్సిన ఒక స్థాయి అనేది, ఒక లెవెల్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని దాటి మనం ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించగలం. సరే, నువ్వేమీ భయపడద్దు, నేనున్నాను కదా. అయినా వారానికి ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తూనే ఉంటావు కదా, నువ్వేమీ బాధపడద్దు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేస్తున్నాం. నువ్వు హ్యాపీగా ఉండాలి. సరోజారావు గారు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత మన ఇంటికి గెట్ టుగెదర్కి వస్తానంటున్నారు, ఓకేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. పాపం బాధపడుతూ ఉంటుంది లహరి. ఇది ఇలా ఉండగా దర్శన్ సమీర పిలిచిందని సమీర ఇంటికి వెళ్తాడు. ఇంకా కరెక్ట్గా దర్శన్ వస్తున్నాడని తెలుసుకున్న సమీర తన చేతి దగ్గర నైఫ్ పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. వెంటనే దర్శన్ పరిగెత్తుకుంటూ వచ్చి, హేయ్ సమీరా, పిచ్చా నీకు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మరి నన్నేం చేయమంటావు? నా చావుని నేను రాసుకోకపోతే ఇంకెవరు రాస్తారు? ఎవరు రాస్తారు దర్శన్? కోరుకున్న నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. పోనీలే, నిన్ను చూస్తూ అయినా కాలం గడిపేద్దామంటే మీ అమ్మగారు నన్ను అవమానించి జైల్లో పెట్టించారు. నువ్వు నాకు ఎప్పటికీ దక్కవని తెలిసిపోయిన తర్వాత నాకు చావు కాకుండా ఇంకే మార్గం ఉంటుంది అని అడుగుతుంది నాటకాలు వేస్తూ. తనైతే సమీరా ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడు ఈ దర్శన్. ఏంటి దర్శన్, ఏం ఆలోచిస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటానంటావా ఏంటి అని అంటుంది కావాలనే సమీరా. అవును సమీరా, అవును, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే రోజు ఆ శరణ్య ముఖం చూస్తూ నేను బ్రతుకుతూ చావలేను. నిన్ను పెళ్లి చేసుకోనేనా, నిన్ను సంతోషంగా చూసుకుంటాను. అప్పుడు నీ దగ్గరికి వస్తే నన్ను ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏ హక్కుతో వచ్చావని ఎవ్వరూ అడగరు. కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. రేపు మార్నింగ్ 11 o'clockకి నేను శివుని గుడికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడ రెడీగా ఉండు, సరేనా అని అంటాడు దర్శన్. ఐ లవ్ యూ దర్శన్ అని దర్శన్ని హక్ చేసుకుంటుంది సమీరా. ఇంకా దర్శన్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. దర్శన్ వెళ్ళిపోయిన తర్వాత సమీరా అనన్యకి కాల్ చేస్తుంది. హలో, థ్యాంక్ యూ సో మచ్ అనన్య, నువ్వు చెప్పినట్టే డ్రామా ప్లే చేశాను. దెబ్బకి బకరా అయిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు అని అంటుంది సమీరా. నేను చెప్పాను కదా సమీరా, దర్శన్ వాల్యూస్ ఉన్న ఎమోషన్స్ ఫెలో, కాబట్టి నువ్వు బెదిరిస్తే భయపడతాడని చెప్పాను కదా. రేపు మీ పెళ్ళి అంగరంగ వైభవంగా కాకపోయినా హ్యాపీగా చేసుకోండి.
అప్పుడు నువ్వు ఆ శరణ్యతో ఆడుకోవచ్చు. ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది, సరేనా అని అంటారు. అంతా ఓకే, కానీ ఒకవేళ మళ్ళీ ఆ ఆనంద భైరవి గారు వస్తే నా పరిస్థితి ఏంటి? ఆవిడ చేతిలో ఒకసారి ఘోరంగా దెబ్బతిన్నాను, ఇంకొకసారి కొట్టించుకునే ఓపిక నాకు లేదు అని అంటుంది. సమీరా, నువ్వేమి కంగారు పడద్దు, అత్తయ్య గారు బయటికి రాకుండా ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ అయిపోతుంది. శరణ్య, అనన్య, ఆనంద, లీలావతి అందరూ వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి ఇంకా మొత్తం మండపం అంతా సర్దుతూ ఉంటారు. ఇంకా పూలతో వరలక్ష్మీ మాతని అలంకరిస్తూ హ్యాపీగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా దేవిని కొలుస్తూ ఉంటారు, వరలక్ష్మీదేవిని. ఆనంద వాళ్ళ ఫ్యామిలీ ఆనంద భైరవి ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పెళ్లి కొడుకులా రెడీ అయిన ఈ దర్శన్ అయితే ఇంకా అద్దంలో తన్ని తాను మిర్రర్లో చూసుకుంటూ, నేను తప్పు చేశాను, శరణ్య మెల్లో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు సమీరని పెళ్లి చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ఖచ్చితంగా సమీరనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడనమాట దర్శన్ సమీర చెప్పిన గుడికి. ఇంకప్పుడే ఆనంద భైరవి, నాన్న దర్శన్, ఒక్క నిమిషం నాన్న, ఇదిగో ఇవాళ వ్రతం చేశాం, భర్తగా నువ్వే నీ భార్యని ఆశీర్వదించాలి అని అంటారు. ఇంక వెంటనే చూస్తూ ఉంటాడనమాట దర్శన్. నన్ను ఆశీర్వదించండి అని పాపం ఇంకా కాళ్ళకి నమస్కారం చేస్తుందనమాట శరణ్య. ఇంకా వెంటనే అక్షంతలు తీసుకొని చేతిలో వేసి అలా ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇటువైపు అనన్య కూడా రోహిత్ని అడుగుతుంది ఇంకా బ్లెస్ చేయమని చెప్పి. రోహిత్ కూడా తన బ్లెస్సింగ్స్ అయితే ఇస్తాడనమాట అనన్యకి. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే అప్పుడే ఈ అనన్య పాలల్లో కావాలని ఆనంద భైరవి తాగే మిల్క్లో కావాలనే స్లీపింగ్ టాబ్లెట్స్ పౌడర్ చేసి వేస్తుంది. అత్తయ్య గారు, మీరు స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతారు, ఇవాళ దర్శన్, సమీరా చేసుకునే పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరు అని చెప్పి ఎంతో హ్యాపీగా పొగరుగా చూస్తుంటుందన్నమాట అనన్య. అప్పుడే పని మనిషి పాపం మిల్క్ తీసుకొని వెళ్ళి ఇంకా ఆనంద భైరవికి ఇవ్వడంతో ఆనంద భైరవి తాగిన తర్వాత తనకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఇంకా వెంటనే కళ్ళు తిరిగేసరికి అలా ఇంకా కుప్ప కూలిపోయి పడిపోతారనమాట ఆనంద భైరవి. ఇంకా అలా అనన్య హ్యాపీగా చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే పాపం శరణ్య దేవుని దగ్గరికి వస్తుంది, వరలక్ష్మి మాత దగ్గరికి వచ్చి, అమ్మా నీకోసం నోములు నోచాను, పూజలు చేస్తున్నాను, నువ్వు చెప్పిన అన్ని పద్ధతులని నేను పాటిస్తున్నాను. నేను కోరుకునేది ఒకే ఒక కోరికమ్మా, ఒకే ఒక కోరిక, నా భర్త చల్లగా ఉండాలి, ఆయన నన్ను అర్థం చేసుకోవాలి, నా ప్రేమని అర్థం చేసుకోవాలి, ఆయన నా ప్రేమని అర్థం చేసుకునేలా నువ్వే ఏదో ఒక దారి చూపించమ్మా, నువ్వే దారి చూపించు అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా అలా వరలక్ష్మీదేవి ముందు ఫోటోలో దగ్గర ఉన్న పువ్వు అయితే ఒకటి ఫ్లవర్ అయితే కింద పడుతుంది. ఇంకా వెంటనే అది తీసుకొని పాపం శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను కరుణించావా తల్లి అని చెప్పి ఇంకా అలా శరణ్య కళ్ళకద్దుకొని ఆ ఫ్లవర్ని తలలో పెట్టుకుంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా దర్శన్ కార్లో ఆ సమీర చెప్పిన గుడికైతే బయలుదేరతాడు. హలో దర్శన్, నేను వచ్చి 10 minutes అవుతుంది, నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వలేదా అని అడుగుతుంది సమీరా. అయిపోయాను సమీరా, ఆన్ ద వే, 5 minutesలో నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడనమాట దర్శన్. కరెక్ట్గా గుడి ఒక 2 minutesలో వచ్చేస్తుంది అనగా దర్శన్కి చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు శరణ్య, ఆనంద భైరవి ఎప్పటికీ తప్పు చేయకూడదని వాల్యూస్ చెప్పడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఏదో ధ్యాసలో ఉంటాడనమాట దర్శన్. నేను చేస్తుంది కరెక్టా తప్పా, అసలు నాది నిజమా కాదా అని చెప్పి ఇంకా అలా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట దర్శన్. ఇంకా అలా కళ్ళు మూసి తెరిచేలోపు ఎదురుగా ఒక పెద్ద లారీ వచ్చి గుడి ముందే, కరెక్ట్గా అమ్మవారి గుడి ముందే దర్శన్ కార్ని లారీ పడాలని చెప్పి ఢీ కొట్టేస్తుంది. దర్శన్ కార్ పల్టీలు కొట్టుకొని పడ తిరిగి కింద పడిపోతుంది. దర్శన్ బ్లడ్తో కారులోండి బయటపడిపోతాడు. ఇంకా అలా సమీరకి ఆ సౌండ్ వినిపించినా ఆయన ఎవరో దారిన పోయేవాడికి యాక్సిడెంట్ అయితే నేనేం చేయను అని చెప్పి పట్టించుకోకుండా ఉంటుంది.
అప్పుడే కరెక్ట్గా ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దర్శన్ని చూస్తూ ఉంటారు. అయ్యో, ఈ బాబుకి చాలా రక్తస్రావం అవుతుంది, తీసుకువెళ్ళాలని చెప్పి ఇంకా అలా కార్లో తీసుకువెళ్తూ ఉంటారనమాట హాస్పిటల్కి. అప్పుడే ఇంకా దర్శన్కి యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసుకొని శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇటువైపు సమీర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. శరణ్య దర్శన్కి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని వెంటనే పాపం ఆనందభైరవి దగ్గరికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పి పాపం అత్తయ్య నిద్ర లేపుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారికి అని చెప్పి వాటర్ ఇంకా గట్టిగా కొట్టేలోపు అప్పుడు ఆనందభైరవి గారు లేస్తారనమాట. అమ్మా శరణ్య ఏమైందమ్మా అని అడుగుతారు. అత్తయ్య ఆయనకి యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య అని చెప్తుంది పాపం శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనందభైరవి. ఏంటి, దర్శన్కి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి పాప ఆనందభైరవి గారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. రెండత్తయ్య వెళ్దామని చెప్పి ఇంకందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు. అనన్య మాత్రం మొహం అంతా చాలా బ్యాడ్గా పెట్టుకొని, ఏంటిది, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటారనుకుంటే ఈ యాక్సిడెంట్ అయి చచ్చిందేంటి, దర్శన్ ఉంటాడా, అట్నిన్నట్టే పైకి పోతాడా అని అనన్య యాక్టింగ్ చేస్తూ ఏదో ఏడుస్తున్నట్టు నటిస్తూ బాధపడుతూ ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట అనన్య. పాపం లీలావతి, ఈ రోహిత్ వీళ్ళందరూ మాత్రం, స్వామి పాపం దర్శన్కి ఏమీ తెలీదు, వాడికి ఎందుకు యాక్సిడెంట్ జరిగేలా చేసావు, మా దర్శన్కి ఏం కాకుండా కాపాడు స్వామి అని చెప్పి ఇంక పాపం లీలావతి, రోహిత్ వీళ్ళందరూ పాపం చాలా బాధపడుతూ దర్శన్కి ఏమీ కాకూడదని చెప్పి ఇంకా చాలా ప్రే చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ డాక్టర్ మా ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది పాపం శరణ్య. ఇంక వెంటనే డాక్టర్ ఏం చెప్పాలో అర్థం కాదు. ఏమైంది డాక్టర్, చెప్పండి డాక్టర్ అని అడుగుతారు ఆనందభైరవి. ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం, అతనికి చాలా క్రూయల్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతని స్పైన్ వెన్నుముక చాలా దెబ్బతినింది. 90% ఆఫ్ ద స్పైన్ కొలాప్స్ అయిపోయింది. సో అతను లేచి నించోవడం అనేది, అతను స్ట్రైట్గా సపోర్ట్తో కూర్చోవడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది. అండ్ వీటి కాన్సిక్వెన్సెస్ ద్వారా అతనికి పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్తారు డాక్టర్. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఆనందభైరవి, శరణ్య, లీలావతి, అనన్య, రోహిత్, ఇటువైపు ఇదంతా చూస్తున్న సమీర, వీళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంకా పాపం ఆనందభైరవి కుప్ప కూలిపోతుంది. అత్తయ్య అని అంటారు పాపం శరణ్య. ఇంకొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, అతని ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ వన్ థింగ్, అతనికి ఎప్పుడూ మోటివేట్ చేస్తూ అతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే అతని స్పైన్ బాగవచ్చు. మెడికేషన్స్ ద్వారా అండ్ మేము బాగు చేయలేని కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా అతని స్పైన్ అనేది, అతని వెన్నెముక అనేది సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇది మేము ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేం. 1%, కేవలం 1% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 99% అతని జీవితంలో లేచి నించోలేడు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట డాక్టర్. అయ్యో భగవంతుడా, ఏంటి మాకి దుస్థితి అని పాపం ఆనందభైరవి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా సమీర అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా. అనన్య, ఇదేంటి, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు, నా జీవితంలో ఎప్పుడూ ఆనంద అత్తయ్య గారే నాకు ట్విస్ట్ ఇస్తారనుకున్నాను, కానీ ఈసారి దేవుడే ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటి అని చెప్పి చాలా ఇంకా భయపడుతూ ఉంటుంది అనన్య. దర్శన్ స్పృహలోకి వస్తాడు. ఇంకా అనన్య, ఆనందభైరవి, శరణ్య వీళ్ళందరూ ఇంకా దర్శన్ దగ్గరికి వస్తారు. దర్శన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. సమీరా ఇదేంటి, నేను ఇక్కడున్నాను, ఏమైంది నాకు అని అడుగుతారు. దర్శన్, నాన్న దర్శన్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆనందభైరవి. అమ్మా ఏమైంది అని లేచి కూర్చోబోతూ ఉంటాడు, కానీ కూర్చోలేకపోతూ ఉంటాడు. అమ్మా నాకేమైందమ్మా అని అడుగుతారు. పాపం వెంటనే రోహిత్, రేయ్ దర్శన్, నువ్వు యాక్సిడెంట్కి గురవడం కారణంగా నీ వెన్నెముక బాగా దెబ్బతినిందంట్రా, 99% నువ్వు లేచి నిలబడే ఛాన్సెస్ ఉండవని చెప్తున్నారా అని అంటారు రోహిత్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా దర్శన్, ఏంటి, నేను ఇంకెప్పటికీ లేచి నించోలేనా అని చెప్పి ఇంకా దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శరణ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ, లేదండి లేదు, సంకల్పం అనేది గొప్పది, మిమ్మల్ని నేను కాపాడుకుంటానండి, మీరు మళ్ళీ తిరిగి మామూలు మనిషి అయ్యేలా నేను చూస్తాను,
ఖచ్చితంగా నేను చేస్తానండి అని చెప్పి పాపం శరణ్య చూస్తూ ఉంటుందన్నమాట దర్శన్ వైపు. దర్శన్ మాత్రం శరణ్య ఫేస్ కూడా చూడకుండా ఎప్పట్లాగే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకా దర్శన్ని ఇంటికి తీసుకువస్తారు డిశ్చార్జ్ చేసి ఆనంద భైరవి. ఇంకా దర్శన్ పాపం చాలా బాధపడుతూ ఉంటే శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అంటుంది. ఇంకప్పుడే దర్శన్కి ఇష్టం లేకపోయినా ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు. మీరేం బాధపడకండి, నేను అందరినీ కాంటాక్ట్ అవుతాను, ఖచ్చితంగా మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను అని చెప్పి ఇంక పాపం దర్శన్కి సేవలు చేస్తూ ఇంకా దర్శన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుందన్నమాట పాపం శరణ్య. ఇదంతా చూస్తున్న ఆనంద భైరవి పాపం ఏం మాట్లాడాలో తెలియక చాలా లోపలే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సమీర ఒక బొకే తీసుకొని ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆనంద భైరవి ఆగో అని అంటారు. సమీర ఆగిపోతుంది. ఏంటి, ఎందుకు ఈ ఇంటికి వస్తున్నావు? అసలు నీ వల్లే ఇదంతా జరిగింది అని అంటారు ఆనంద భైరవి. చూడండి మేడం, ఇందులో నా తప్పేమీ లేదు. దర్శన్కి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నేను పక్కన లేను. దర్శన్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను అక్కడ లేను. అలాంటిది ఈ యాక్సిడెంట్ నా వల్ల అయిందని మీరు ఎలా అనగలరు మేడం? నేను ఒకసారి దర్శన్ గారిని చూసి ఆఖరిసారిగా మాట్లాడి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది సమీరా. ఏంటి ఆఖరిసారా అని అంటుంది ఆనంద భైరవి. అవును మేడం, ప్లీజ్ నన్ను ఒక 2 minutes మాట్లాడినివ్వండి అని చెప్పి బొకే తీసుకొని దర్శన్ దగ్గరికి వెళ్తుంది సమీరా. అనన్య వెంటనే సమీరా దగ్గరికి వెళ్తుంది. సమీరా ఏంటి ఇలా వచ్చావు? నేను నీతో తర్వాత మాట్లాడతానులే, దర్శన్ పెళ్ళి అని అంటుంది. ఆపనన్య, ఇంకా ఏంటి దర్శన్ పెళ్ళి? దర్శన్ అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇంకొక అబ్బాయిని చూసుకున్నాను అని అంటుంది సమీరా. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును, నిన్న హాస్పిటల్లో ఏం చెప్పారో విన్నావు కదా? ఇంకా లైఫ్లో ఈ బెడ్ మీదే ఉంటాడు కానీ కనీసం లేచి నించోలేడంట. బ్యాక్ బోన్ అంతగా దెబ్బతినింది దర్శన్ది. అలాంటి ఒక ప్యారలైజ్డ్ మనిషిని తీసుకువెళ్ళి నేను తన కింద సేవలు చేస్తూ బ్రతకాలా? ఆస్తి ఎవరికైనా ఉంటుంది, కానీ నాకు ఆ దర్శన్ కింద చేసే ఓపిక కొంచెం కూడా లేదు. దర్శన్ కంటే మంచి అబ్బాయిలే నేను లైన్లో పెట్టాను. రేపే అతనికి నాకు ఎంగేజ్మెంట్. ఇంక నువ్వు ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయాలని చూడొద్దు. రేపు ఎంగేజ్మెంట్ అయ్యాక అమెరికా వెళ్ళిపోతాను, అది చెప్పడానికే దర్శన్ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఇంక సమీర దర్శన్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ దర్శన్, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఒకటి, నువ్వేం అనుకోకపోతే చెప్తాను. చూడు దర్శన్, లైఫ్ ఈజ్ లైక్ ఎ రివర్. లైఫ్లో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, కానీ ఒకరు చెప్పారు కదా అని మనం లైఫ్ని ఆపేసి మనల్ని మనం త్యాగం చేసుకోలేం కదా. నీ కండిషన్ ఏంటో డాక్టర్స్ చెప్తే నువ్వు వినే ఉంటావు కదా. నీకోసం నా లైఫ్ని నేను వేస్ట్ చేసుకోలేను. అందుకే నేను ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇతని పేరు రమేష్. ఇతను నన్ను ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాడు, బట్ నీకోసం అతన్ని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు అతను కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో ఐఎమ్ సారీ దర్శన్, హోప్ యూ విల్ బీ ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట సమీరా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ దర్శన్. ఛీ, ఇలాంటి అమ్మాయి కోసమా కష్టాలు వస్తే వదిలి వెళ్ళిపోయే ఇలాంటి అమ్మాయినా నేను ప్రేమించింది, ఇలాంటి అమ్మాయినా నేను పెళ్లి చేసుకోవాలనుకుని శరణ్యని దూరం పెట్టింది అని చెప్పి ఒక్కసారిగా ఇంకా శరణ్య గురించి తలుచుకుంటూ పశ్చాత్తాపపులు పడుతూ కుమిలి ఏడుస్తూ ఉంటాడు దర్శన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.